పంటల కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలంటూ ఆందోళనకు చేపట్టిన రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 4వ విడత జరిగిన చర్చల్లో కేంద్రం ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు చెప్పిన రైతు సంఘాల నేతలు రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా లేవన్నారు. కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో రేపటి నుంచి చలో ఢిల్లీ చేపడతామని, ఢిల్లీలో శాంతియుత ఆందోళన నిర్వహిస్తామన్నారు రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్. మరోవైపు ఈ నెల 23న ఢిల్లీ మార్చ్ చేపట్టనున్నట్లు నోయిడా, గ్రేటర్ నోయిడా రైతులు తెలిపారు. భూసేకరణకు పరిహారం, అభివృద్ధి చేసిన ప్లాట్ల అప్పగింత డిమాండ్లు నెరవేర్చాలన్నారు. అటు 7వ రోజు రైతుల ఆందోళనతో హర్యానా, పంజాబ్ బోర్డర్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి. శంభూ సరిహద్దుల్లో వేలాది ట్రాక్టర్లతో రైతులను నిరసనకు దిగారు. హర్యానా సరిహద్దుల్లోనూ పెద్ద ఎత్తున రైతులు బారులు తీరారు. ముందస్తు అంబాలా, కురుక్షేత్ర, టిక్రీ సరిహద్దుల్లో బారికేడ్లు, ఇనుప కంచెలు, సిమెంటు దిమ్మెలు ఏర్పాటు చేశారు. అటు ముందస్తుగా హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పంటల కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలంటూ ఆందోళనకు చేపట్టిన రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 4వ విడత జరిగిన చర్చల్లో కేంద్రం ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు చెప్పిన రైతు సంఘాల నేతలు రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా లేవన్నారు. కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో రేపటి నుంచి చలో ఢిల్లీ చేపడతామని, ఢిల్లీలో శాంతియుత ఆందోళన నిర్వహిస్తామన్నారు రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్. మరోవైపు ఈ నెల 23న ఢిల్లీ మార్చ్ చేపట్టనున్నట్లు నోయిడా, గ్రేటర్ నోయిడా రైతులు తెలిపారు. భూసేకరణకు పరిహారం, అభివృద్ధి చేసిన ప్లాట్ల అప్పగింత డిమాండ్లు నెరవేర్చాలన్నారు. అటు 7వ రోజు రైతుల ఆందోళనతో హర్యానా, పంజాబ్ బోర్డర్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులే కనిపిస్తున్నాయి. శంభూ సరిహద్దుల్లో వేలాది ట్రాక్టర్లతో రైతులను నిరసనకు దిగారు. హర్యానా సరిహద్దుల్లోనూ పెద్ద ఎత్తున రైతులు బారులు తీరారు. ముందస్తుగా అంబాలా, కురుక్షేత్ర, టిక్రీ సరిహద్దులో బారికేడ్లు, ఇనుప కంచెలు, సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేశారు. అటు ముందస్తుగా హర్యానా, పంజాబ్ సరిహద్దులో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.